ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల ఎదురు చూపులకు మోక్షం కలిగించాడు మోక్షజ్ఞ తేజ. ఆయన లేటెస్ట్ లుక్తో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే మోక్షు స్టార్డమ్ చూస్తుంటే మతిపోతుంది. అప్పుడే ఆయన కటౌట్లకి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయితే పరిస్థితి ఊహించుకోండి. అన్ని విధాలుగా ఫిట్ అయి రెడీ అయి బరిలోకి దిగబోతుంది నట యువసింహం తారకరామ మోక్షజ్ఞ తేజ. ఆయన డైలాగులు బాలయ్య స్టైల్లోనే ఉంటాయా లేక ఓన్ స్టైల్లో ఉంటాయా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. అప్పుడే డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు ఇరగదీస్తే చాలు ఆటోమేటిక్గా మంచి డైరెక్టర్లు పడితే స్టార్డమ్ సంపాదించుకుంటారు మోక్షజ్ఞ తేజ. ఆయన పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాలో నందమూరి కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్ వంటి యువ హీరోలు మోక్షు రాకకి వెల్కమ్ చెబుతూ వాళ్ళదైన స్టైల్లో బెస్ట్ విషెస్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా నందమూరి కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్, మోక్షులది అన్నదమ్ముల అనుబంధం. ఇక మోక్షు మొదటి సినిమాకే మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట, 20 కోట్లు అని అంచనా. ఇక ఆయన మూవీ బడ్జెట్ కూడా భారీ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతుంది. మొదటి సినిమాలో సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నారు మోక్షు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఈ సినిమా ఉంటుంది. ఆల్రెడీ ఈ మూవీ కథ కూడా రెడీ అయింది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది. బాలయ్య బాబు మోక్షు కోసం 5-6 కథలు రెడీగా పెట్టుకున్నాడట. రెండో మూవీకి బోయపాటిని రెడీ చేశాడట. ఫుల్ మాస్ కథతో ఉంటుందట ఈ సినిమా. బోయపాటి బాలయ్య కాంబో గురించి మనకు తెలిసిందే. సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందించింది బాలయ్య బోయపాటి కాంబో. అలాంటి మాస్ డైరెక్టర్ బాలయ్య వారసుడితో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉంటాయి. ఆల్రెడీ సరైనోడు సినిమా కథనే చెప్పారు బోయపాటి శ్రీను గారు. అప్పుడు బాలయ్య యాక్సెప్ట్ చేయలేదో మరి కారణం ఏంటో కానీ ఆ సరైనోడు కథని బన్నీతో చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు బోయపాటి శ్రీను. మొత్తానికి మోక్షజ్ఞ మొదటి సినిమాలో క్లాస్గా, రెండవ సినిమాలో మాస్గా కనిపించి బాలయ్య నందమూరి అభిమానులను మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఆల్ ద బెస్ట్ టు నందమూరి తారకరామ మోక్షజ్ఞ తేజ. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై మోక్షజ్ఞ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.